ఒక సంస్థ ద్వారా, స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి వారి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి డాక్టర్ సురేష్ గారి దంపతులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ రామయ్య గారు, రామకృష్ణ గారు, కోటి గారు, వేణు గారు, మరి ఇంకా అందరికీ మా ఆయుర్వేద సంఘం అధ్యక్షులు వచ్చారు, అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. వచ్చినటువంటి అంత పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరగాలి. యువకులు స్వచ్ఛంద సంస్థల ద్వారా పాపం వారికి ఉన్నటువంటి పరిధుల్లో వ్యయ ప్రయాసాలకు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని మనం అభినందించాలా, ఆర్థికంగా అవకాశం ఉన్న వరకు వారికి సహాయ సహకారాలు అందించాలా. తప్పనిసరిగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు చేసే పేదలకు సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు. అయితే నేను ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. అవి కూడా ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నట్టయితే వాటిని తప్పనిసరిగా మన పార్టీ పెద్దలు ఉంటారు, వారికి తెలియజేయండి. అవసరమైతే ప్రతి శుక్రవారం కూడా ఎమ్మెల్యే గారు అక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా మీరు సహాయ సహకారాలు అందించి వారి చేత అప్లికేషన్ పూర్తి చేయించి అది తీసుకొచ్చి అక్కడ ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు అయ్యా. పెన్షన్ ఒక్కరికి మీరు పెన్షన్ ఇచ్చినా వారి జీవితం మొత్తం తెనేవైంది. ఆ విధంగా పెన్షన్స్ కానివ్వండి, రేపు హౌసింగ్ నిర్మాణంలో కానివ్వండి, ఇక మీ పార్టీ పెద్దలు, గ్రామ పెద్దలు ఉంటారు, వారికి సహాయం చేయండి. కొన్ని గ్రామాలలో అయితే ఏంటంటే తెలియక వెనకబడిపోయేటటువంటి మీరు తిరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలను చేయాలని ఈ సందర్భంగా మీకు చిన్న సూచన చేస్తున్నా. అదేవిధంగా మరి యువకుడు సురేష్ గారు మొన్ననే హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. మేము కూడా వెళ్ళాము. దానికి చాలా మంచి వ్యక్తులు, వినుకోటకి మంచి సేవలు అందించేదానికి అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందరూ కూడా అందిస్తున్నారు. యువకులు, భార్యాభర్తలు ఇరువురు కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, తప్పనిసరిగా వారికి కూడా మనం అవసరమైనప్పుడు మనందరం వారి అన్నింటి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇంకా బాగా పేదలకు సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, మంచి వైద్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. వేరే పని ఉందయ్యా అర్జెంటుగా?